హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో పెసర పునుకుల పులుసు అయితే చేస్తున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. కర్రీకి సరిపడగా ఉప్పు వేసుకోవాలి. 2 స్పూన్స్ ఉప్పు వేసుకోవాలండి. మూత వేసుకొని మగ్గించుకోవాలి. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయండి. మీడియం సైజ్ ఒక వంకాయ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 టమాటాలను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మూత వేసుకొని వంకాయలు టమాటాలు మగ్గించుకోవాలి. వంకాయలు టమాటాలు మగ్గిపోయాయండి. 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపిన తర్వాత 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని కర్రీని బాగా కుక్ చేసుకోవాలి. మూత వేసుకొని ఒక 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని నానబెట్టుకొని రసం తీసుకొని కర్రీలో వేసుకోవాలి. చాలా సింపుల్గా త్వరగా అయిపోతుందండి ఈ కర్రీ అయితే. బాయిల్ చేసి ఫ్రై చేసిన ఎగ్స్ అయితే కర్రీలో వేసుకోవాలి. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. పెసర పునుకులను కర్రీలో వేసుకొని కుక్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలిపిన తర్వాత మూత వేసుకొని కుక్ చేసుకోవాలి. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. ఎంతో టేస్ట్గా ఉండే పెసర పునుకుల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. బౌల్లోకి తీసుకుందాం. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి.